నేను చెప్పింది ఏం చేశారు? దేని గురించి? అదే మీ అమ్మని ఓల్డేజ్ హోమ్ లో ఉండిద్దో లేదో అడగమని చెప్పాగా. అదే అడిగాగా, ఉంటా అంది. సండే తీసుకెళ్తా. అప్పటి వరకు ఒక 4 రోజులు ఇక్కడే ఉంటా అంది. ఈవినింగ్ తీసుకుని వస్తా. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. జాబ్ అంటున్నావు కదా, నీకు వాట్సాప్ లో ఒక నెంబర్ పంపిస్తా, దానికి కాల్ చేయి. షిఫ్ట్ వైజ్ గా ఉంటుంది. ఓన్లీ డేనే కాదు, నైట్ కూడా వెళ్లాల్సి వస్తుంది. అమ్మ వస్తుంది కదా, మళ్ళీ అది ఇది అని అనుకుంటా. వెళ్ళాక మండే నుండి వెళ్దు గాని, ఓకేనా? వాళ్ళతో మాట్లాడి అమౌంట్ అది నువ్వే ఫిక్స్ చేయి, సరేనా? అదేంటి నేను ఫిక్స్ చేయడం? మరి నీకు రేట్ ఎంత వరకు ఫిక్స్ చేస్తారు? దానిలో అమ్మాయిదే కదా అప్పర్ హ్యాండ్. పర్ అవర్, పర్ డే, పర్ నైట్ ఇలా ఉంటుంది. చూసి నువ్వే మాట్లాడుకో, సరేనా? అర్థం కాల, సరిగ్గా చెప్పండి. ప్రాస్టిట్యూషన్ కాల్ చేయకు. నేను నీకు పెట్టింది బ్రోకర్ నెంబర్. మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడిని అడిగితే ఇచ్చాడు. మనిషివా పశువా? ఇలానే పెంచిందా మీ అమ్మ నిన్ను? పెళ్ళామంటే లెక్కలేదు సరే, కనీసం ఆడదానికి ఇచ్చే విలువ కూడా ఇవ్వా నువ్వు? సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అసలు ఈ మాటలు? దేనికంత వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. పెళ్ళాం మాట విని తల్లిని రోడ్డు మీద వదిలేసిన అలాంటి కొడుకు పెళ్ళానికి పక్కలో వేయడానికి ఆలోచిస్తాడనుకుంటే అది నీ తప్పు. దానికి నేనేం చేయను? నేనేమి ఆ వెళ్ళక ముందు నేనేమి వెళ్ళమంటలేదుగా. వెళ్ళాకే వెళ్ళంటున్నా. ఎందుకంటే ఆమెను పంపించేసాక తప్పు ముందు ఏ తప్పు పెద్దది అనిపించింది. సో మండే వరకు వెయిట్ చేసి మండే నుంచి డ్యూటీ ఎక్కేసి, సరేనా? నేనేం ఫీల్ అవను, నా గురించి నువ్వేమన్నా ఆలోచిస్తావని. అమ్మని అనాథాశ్రమంలో వదిలేసేవాడికి పెళ్ళాం వేరే వాడి పక్కలో పడుతుంటే పెద్ద మ్యాటరే కాదు, తీసుకోగలను.